హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో మనందరికీ యూజ్ అయ్యే చక్కటి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేశారంటే మీ అందరి ఫేవరెట్ అయిపోతుంది. అంత టేస్ట్ ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత బాగుంటుంది. కూరతో పని లేకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకే కాదు మీ పిల్లలకైనా చాలా అంటే చాలా నచ్చుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ డిన్నర్ అయినా సరే ఈ విధంగా చేశారంటే చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. మీకు 2 కప్పులు కావాలా 1 కప్పు కావాలా అది మీ ఇష్టం. నేనైతే 1 కప్పు అయితే గోధుమ పిండి యాడ్ చేశాను. దాంట్లో ఆనియన్ సీడ్స్ వేసానండి. 1/2 చెంచా ఆనియన్ సీడ్స్, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి పిండి అంతా కూడా ఈ సాల్ట్ ఆయిల్ కూడా మంచిగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ పిండిలో కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే చపాతీ పిండి కలిపినట్టే మనం కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా ఈ వీడియోలో చూపించే విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇది అప్పటికి సాఫ్ట్ అవుతుంది. ఇంకా ఈ లోపు అయితే మనం 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుందామండి. ఈ 2 ఆనియన్స్ కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లో ఇలా క్రష్ చేస్తూ వేసుకోవాలన్నమాట. ఇలా క్రష్ చేస్తే మనకి చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ అన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 1/2 చెంచా కారము, ఒక 1/2 చెంచా చాట్ మసాలా, ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్, అలానే 2 చెంచాల బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వ ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక 1/2 చెంచా గరం మసాలా, సోంపు ఒక 1/2 చెంచా, అలానే కొన్ని ఆనియన్ సీడ్స్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా ఆనియన్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. సోంపు అలానే ఆనియన్ సీడ్స్, గరం మసాలా, చాట్ మసాలా ఖచ్చితంగా ఉండాలండి. అవి ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఇలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము బొంబాయి రవ్వ ఎందుకు వేసామంటే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా కూడా పీల్చుకొని డ్రైగా ఉంచుతుందన్నమాట. మనం ఈ పరాటా చేసేటప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవ్వకుండా డ్రైగా ఉంచడానికి మనం ఆ ఉప్మా రవ్వ అనేది వాడుకున్నాం దాంట్లో. ఇప్పుడైతే మన పిండి చాలా సాఫ్ట్ అయిందండి. ఈ పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈక్వల్గా 2 ముద్దలుగా చేసుకొని చక్కగా ఇలా రౌండ్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పరాటా అయితే స్టార్ట్ చేద్దామండి. ముందైతే మనం చపాతీలాగా చేసుకోవాలండి. ఈ చపాతీ అనేది బాగా పలసగా కాకుండా వీడియోలో చూపించే విధంగా చేయండి. అప్పుడే మనకి పరాటా అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే మనం స్టఫింగ్ అంతా పెడతాం కాబట్టి అది చిరిగిపోయి మనకి ఎక్కడికక్కడ స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి మరీ పల్సగా చేసుకోకుండా ఈ వీడియోలో చూపించే విధంగా చేసుకోండి. ఇలా చేశారంటే 2 రోజులైనా కానీ ఇవి నిల్వ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే మనం సోంపు వేసాము, చాట్ మసాలా వేసాం కదా, టేస్ట్లో అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదండి, అంత బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఈ మాత్రం మందం అనేది ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ అంతా కూడా దీంట్లో వేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా చేశానండి. లాస్ట్ వరకు చూడండి. మీకు ఏది సింపుల్గా అనిపిస్తే అది చేసుకోండి. ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇంకొకలా కూడా చేశాను, అదైతే కొంచెం ఈజీగానే వస్తుంది. ఇది మళ్ళీ కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ అయితే ఇది చూసేయండి. ఇలా మనం ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని దీన్ని రోల్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని చక్కగా రోల్ చేసుకుంటే మనకి ఫ్లవర్ లాగా వస్తుంది కూడా, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి. ఇది మరీ పలసగా చేసుకోకూడదు. మనం పరాటాస్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. చాలా బాగుంటుంది. కూరతో పని లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా ఆ సోంపు ఆనియన్ సీడ్స్ మన పంట కింద పడుతుంటే చాలా బాగుంటాయి. అలానే మనం చాట్ మసాలా వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది చాలా
టేస్ట్ని ఇస్తుందన్నమాట ఈ పరాటాకి. చూసారు కదా, ఇలా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. రెండోది కూడా ఇలాగనే సేమ్ రోల్ చేసేసుకొని మనం పరాటా లాగా చేసేసుకుని, మీకు నచ్చితే ఆయిల్, బటరు, నెయ్యి ఏది కావాలంటే దాంతో మనం చక్కగా వీటిని కాల్చుకోవచ్చు. ఇలా చేసి పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం కావలసినప్పుడు మనం కాల్చుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి టైం లేనప్పుడు మనము ముందుగానే ఇలా చేసి పెట్టుకుంటే వెంటనే మనం తీసి మనం కాల్చుకొని తినేయచ్చు అనమాట. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ పైన ఇలా నెయ్యి వేసి, ఫస్ట్ అయితే నెయ్యి అప్లై చేసి ఈ పరాటా అయితే వేసేసానండి. ఇది చక్కగా ఇలాగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇది రెండోది కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడా కూడా బ్రేక్ అవుతుంది, మళ్ళీ విడిపోతాయి అనే ఛాన్సెస్ ఏమి ఉండవండి. కరెక్ట్గా వస్తుంది మనకి చేసుకుంటే. మీకు ఇంకొంచెం పలుసుగా కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెరైటీ చూడండి, ఇది మీకు ఈజీగా అనిపిస్తుంది. జస్ట్ ఇలా మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇదైతే ఇలా ఫోల్డ్ చేసేసి మనం దీన్ని ఇలా పైకి పెట్టేసి మధ్యలో కట్ చేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసి ఇవి రెండు కూడా వెనక్కి ఇలా వంచేస్తే మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇది కూడా చక్కగా లేయర్స్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదైతే సింపుల్, అదైతే రౌండ్గా చుట్టడం కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఇలా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగా నచ్చుతుంది. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, నెయ్యి వేసుకుని నేనైతే కాల్ చేశానండి. ఈ విధంగా నెయ్యితోనైనా మీ ఇష్టం, బటర్ అన్నా ఆయిల్ అయినా ఏదైనా కానీ వేసుకొని ఇలా కాల్చుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.